హాయ్ అండి. ఈరోజు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను మీకు. బ్లౌజ్ది ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకొని కట్ చేసుకోవాలండి. నీట్గా బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ టక్స్ నుంచి పైన షోల్డర్ ఖర్చు దాకా పట్టుకొని ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్కింగ్ వేసుకొని పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. మీరు ఎంత పెట్టుకుంటే అంతే మార్కింగ్ వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ పెట్టుకుంటే ఎక్కువ తక్కువలో అయిపోతాయి. నాకు అయితే 14 ఇంచెస్ వచ్చింది. 1కి 2 సార్లు చూసుకోవాలి. ఏదైనా నేనైతే చూసుకొని ఈ విధంగా డ్రా చేసుకుంటున్నా. హైట్ అండ్ ఖర్చు కోసం లైన్ కూడా వేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ నెక్ కోసం అయితే ఈ విధంగా పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు డ్రా చేసుకోవాలండి. నేనైతే 2.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నా బ్యాక్ నెక్ కోసం. పైన అయితే 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ అన్నది ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటే అస్సలు ఊరుకోడండి. నాకైతే 5 ఇంచెస్ అయితే వచ్చింది. ఆర్మ్ డౌన్ కూడా 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ తక్కువ అయితే పెంచుకుంటాను. ఇక్కడ మా పాప ఊకి కదిలిస్తుందండి, అందుకే షేక్ అవుతుంది. ఆర్మ్ రౌండ్ లూజ్ అయితే నాకు 8 ఇంచెస్ వచ్చింది. ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. 8 ఇంచెస్కి 1 ఇంచ్ కలిపితే 9 ఇంచెస్ వస్తుంది. అది చెస్ట్ లూజ్ అండి, 9 ఇంచెస్. ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్, చెస్ట్ లూజ్ 9 ఇంచెస్. ఇక్కడ 1.5 అయితే పెట్టుకుంటున్నా. 1.5 పెడితే నాకు ముడతలు వస్తున్నాయి సంక దగ్గర, అందుకని 1.5 పెట్టుకుంటున్నా. చూసారా ఆర్మ్ రౌండ్ స్కేల్తో ఎంత నీట్గా రౌండ్గా వచ్చిందో. ఇక్కడ ఖర్చు వదిలేసి 8 ఇంచెస్ చూసుకోవాలండి. 8 ఇంచెస్ కన్నా తక్కువ వస్తే కిందకి 1/2 ఇంచెస్ పెట్టుకోవాలి. నాకైతే ఎగ్జాక్ట్గా వచ్చింది. నడుము లూజ్ కోసం ఈ విధంగా కొలుచుకోవాలి. నాకు 1/4 వచ్చింది. అందులో 4వ భాగం 1/4 దానికి 1 ఇంచెస్ కలిపి ఇలా టక్స్ కోసం డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 1/4 పెట్టుకొని అందులో హాఫ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. 3.5 ఇంచెస్ హైట్ పెట్టుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచు పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ నీట్గా దేనికి అది డ్రా చేసుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఈజీగా తొందరగా అయిపోతుంది. మనం బ్యాక్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా డ్రా చేసుకుంటే అంత నీట్గా మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. 9 ఇంచెస్ అయితే ఉందండి బ్యాక్ పార్ట్ డీపు. ఇలా ఆర్మ్ రౌండ్ స్కేల్ తోటి రౌండ్గా తీసుకుంటే మనకి రౌండ్గా వస్తుంది. వీళ్ళు ఎక్కువ డీప్ తోడగరండి. చూసారా ఎంత నీట్గా ఉందో బ్లౌజు. ఆల్రెడీ కుట్టేసాను, వాళ్ళకు కూడా ఇచ్చాను, వేసుకొని చూసారు. ఒక్క ముడత కూడా లేదండి, నీట్గా ఉంది. వీళ్ళు కొత్తగా వచ్చారండి నా దగ్గరికి. బాగుంది అన్నారు వేసుకొని చూసి. మనం ఫ్రంట్ పార్టు దేనికది టక్స్లు పెట్టుకొని దేనికది ముందే గీసుకొని పెట్టుకుంటే లైన్స్ మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుందండి. ప్లీజ్